హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఆర్ఆర్బి, అన్ని పోటీ పరీక్షలకు ఎస్ఎస్సికి కూడా జనరల్ అవేర్నెస్ సేమ్ ఉంటుంది సిలబస్, కాబట్టి అందరూ కూడా వీటినైతే ఫాలో అవ్వచ్చు. వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా గైస్, ఎవరైతే మన యాప్లో కోర్సెస్ పర్చేజ్ చేశారో వారంతా కూడా ఈ మోడల్ పేపర్స్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా బాగా మీకు యూస్ఫుల్గా రివిజన్గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కోర్స్ తీసుకోవాలనుకుంటే యాప్లో అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో. హైదరాబాద్ నుండి చాలా ఫేమస్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. ఒకసారి చూడండి, డెమో చూసి తీసుకోండి. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. 2024 ప్రస్తుత 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2024 ప్రస్తుత 16వ ఆర్థిక సంఘం ప్రజెంట్ రన్ అవుతుందండి. మరి దీనికి ప్రజెంట్ చైర్పర్సన్గా ఎవరు ఉన్నారు? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 2 అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా అనేటువంటి ప్రముఖ ఆర్థికవేత్త దీనికి చైర్మన్గా ప్రజెంట్ కొనసాగుతున్నారు. ప్రీవియస్గా వీరు నీతి ఆయోగ్లో కూడా పనిచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వారిలో బ్రిటిష్ ఇండియాలో ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఐసిఎస్ అనేవారండి అప్పుడు. ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్. మరి ఇందులో ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? చాలా అంటే చాలా హార్డ్గా ఉండేదండి అప్పుడు ఈ ఎగ్జామ్. మరి దీనికి క్వాలిఫై అయిన మొదటి వ్యక్తి ఎవరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సత్యేంద్రనాథ్ ఠాగూర్. మొదటి వ్యక్తి అనే, అంతేకాకుండా కొన్ని కారణాల వల్ల జాబ్ నుండి జాబ్ని రిజైన్ చేసిన వ్యక్తిగా కూడా వీరైతే ప్రసిద్ధిగాంచినట్లుగా తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. బ్యాడ్మింటన్లో ప్రతి ఆటలో ఎన్ని పాయింట్లు ఉంటాయి? బ్యాడ్మింటన్ ప్రతి ఆటలో ఎన్ని పాయింట్లు ఉంటాయి? ఎన్ని పాయింట్లు ఉంటాయండి? మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 21 మంది. ఓకేనా? 21 పాయింట్లు ఉంటాయి ఒక్కో గేమ్కి. ఓకే, ఇటు సైడ్ 21 పాయింట్లు అవ్వగానే నెక్స్ట్ సర్వీస్ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఒక 21 పాయింట్స్ అయితే మళ్ళీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఒలింపిక్స్లో భారతదేశం తరపున మొదటి పతాకధారులు ఎవరు? ఒలింపిక్స్లో భారతదేశం తరపున మొదటి పతాకధారులు. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్మా బెనర్జీ అనేటువంటి పర్సన్. పూర్మా బెనర్జీ. మరి ఈ సంవత్సరం 2024కి పతాకధారులుగా మరి పివి సింధు గారు అయితే ఉండబోతున్నారండి. అందరూ కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కొత్తగా విడుదల చేసిన మహాత్మా గాంధీ శ్రేణికి చెందిన 50 రూపాయల నోటు ఏ రంగును కలిగి ఉంది? ఏ రంగండి? చాక్లెట్ బ్రౌన్, రాయి బూడిద, ఫ్లోరోసెంట్ బ్లూ, లావెండర్. ఏ రంగుకు సంబంధించి అంటే ఫ్లోరోసెంట్ బ్లూ కలర్లో ఉంటుందండి. 50 రూపాయల నోట్ ఏ కలర్లో ఉంటుంది? ఫ్లోరోసెంట్ బ్లూ. ప్రీవియస్గా ఈ క్వశ్చన్ అడిగారండి. ఓకే, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రీయ నృత్యము పేరేంటి? శాస్త్రీయ నృత్యము ఏంటి? కూచిపూడి. ఓకే, కూచిపూడి ఆంధ్రప్రదేశ్కు చెందింది. భరతనాట్యము తమిళనాడు, మోహిని అట్టము కేరళ, మణిపూర్ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ వన్. రేడాక్స్ ప్రతిచర్యను గుర్తించండి. రేడాక్స్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. MnO2 + 4HCl gives rise to MnCl2 + 2H2O + Cl2. ఇది దీని యొక్క
చర్య రూపంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హిందువులు శివుని గౌరవార్థము మహాశివరాత్రి పండుగను ఏ తెలుగు మాసంలో జరుపుకుంటారు? ఏ తెలుగు మాసంలో అండి? ఆన్సర్ ఆప్షన్ 3, పాల్గుణ మాసంలో. సో గైస్, ఈ వీటిపైన తెలుగు నెలల పైన ఏ తెలుగు నెలలో ఏ పండుగ వస్తుందనేది కంపల్సరిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్, హోలీ ఏ పండుగ ఏ తెలుగు నెలలో వస్తుందని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో వీటిపైన ఒక వీడియో అయితే సపరేట్గా చేస్తాను, అందరూ కూడా గమనించాలి. ఏ తెలుగు నెలలో ఏ పండుగ వస్తుంది? ఓకే, చేద్దాం, కంపల్సరిగా అప్డేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్, 5వ పంచవర్ష ప్రణాళిక మరియు 6వ పంచవర్ష ప్రణాళిక మధ్య ప్రణాళికలను డాష్ అంటారు. ఏమంటారండి? ఏ ప్రణాళికల పేరుతో పిలుస్తారంటే రోలింగ్ ప్లానింగ్స్ అంటారు వీటిని. ఓకే, రోలింగ్ ప్లానింగ్. నెక్స్ట్ వన్, జువాంగ్ జంగ్ ప్రకారము కొత్తగా నలంద బౌద్ధ విహారంలో ప్రదేశం కొనేవారు ఈ క్రింది వారిలో ఎవరు అడిగే ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయని పేర్కొనబడింది? ఆన్సర్ ఆప్షన్ 2, ద్వారపాలకుడు. నెక్స్ట్ వన్, అక్టోబర్ 2022 నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు కొనసాగారు? ఆప్షన్ 2, డి రాజా గారు. నెక్స్ట్ వన్, స్కిల్ ఇండియా మిషన్ గవర్నింగ్ కౌన్సిల్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఏంటండి? స్కిల్ ఇండియా మిషన్ గవర్నింగ్ కౌన్సిల్కి 32 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ప్రధాని గారు మరి గవర్నింగ్ కౌన్సిల్కి అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగము జీడిపిలో చేసే సహకారాన్ని డాష్ అంటారు. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం జీడిపిలో చేసే సహకారాన్ని ఏమంటారు? ఆప్షన్ 1, నిర్మాణ కూర్పు అంటారు. ఏమంటారు? నిర్మాణ కూర్పు. నెక్స్ట్ వన్, సంచార పశువుల పెంపకంలో పశువుల కాపరులు తమ జంతువులతో డాష్ మరియు డాష్ కోసము నిర్వచించిన మార్గాల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి లేదా ప్రాంతానికి తరలిస్తారు. వేటి కోసం తరలిస్తారని వీటిని మరి సంచార పశువుల పెంపకంలో సంచార జాతుల వారంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎప్పుడు కూడా వలసలు వెళ్ళేటువంటి జాతి వీరు. ఆన్సర్ ఆప్షన్ 2, మేత మరియు నీరు కోసం అండి. ఓకేనా, పశువులకు కావాల్సినటువంటి మేత అంటే గడ్డి లాంటివి ప్లస్ నీటి కోసం. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు సెప్టెంబర్ 2022లో భారతదేశంలోని త్రిపుర నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు? త్రిపుర నుండి అండి. ఆన్సర్ ఆప్షన్ 4, బిప్లవ్ కుమార్ దేబ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 అంటే ఆర్టికల్ 21 అండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఆల్మోస్ట్ అన్ని దేశాల నుంచి తీసుకున్నామండి. ఓకేనా, అందులో ఆర్టికల్ 21 అనేది మనము జీవించే హక్కుని జపాన్ రాజ్యాంగం నుంచి స్వీకరించాము. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో ఏది క్రిమినల్ కేసు కాదు? క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, విడాకుల కేసు అనేది క్రిమినల్ కేసు కాదు. హత్య, వరకట్నం కోసం వేధింపులు, దొంగతనం వంటివి క్రిమినల్ కేసులు వస్తాయి. విడాకులు అనేది సివిల్ కేసు అండి. ఓకేనా, సివిల్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రాన్ని పేర్కొనండి. మహిళల అక్షరాస్యత రేటు అత్యధికంగా ఎక్కడుంది? ఓకే, స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కడుందో ఎక్కువ తెలిస్తే మనకి ఇది తెలుస్తుంది. ఇక్కడనే మహిళల అక్షరాస్యత రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2, కేరళ అండి. కేరళలోనే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. మహిళల యొక్క అక్షరాస్యత కూడా అత్యధికంగా మనకు కేరళలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్, మానవ శరీరంలో ఆహారము ఆహార కుహరము ద్వారా వెళ్తుంది. ఇది డాష్ వద్ద మొదలై పాయువు వద్ద ముగుస్తుంది. దేంతో మొదలవుతుందండి? ఆహారం తినడానికి ఆహార కుహరం అంటే నోటి ద్వారా వెళ్తుంది కదా, మరి నోటి దగ్గర దేంతో ప్రారంభం అవుతుంది? 39 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బుక్కల్ కేవిటీ అంటారండి. ఆహార నాళం అన్నట్టు ఇది బుక్కల్ క్యావిటీ యొక్క ఆహార నాళం నుంచి
మొదలవుతుంది. ఆహార కుహరం అంటే నోటి తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యేది ఆహార నాళము. ఓకే. తమిళనాడు తీరం డాష్ మరియు డాష్ సమయంలో అధిక వర్షాన్ని పొందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో అత్యధిక వర్షపాతం కురుస్తుంది. తమిళనాడు ప్రత్యేకత ఏంటి అని చూసినట్లయితే భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదటగా కేరళని తాకుతాయి. కేరళ నుంచి ఈ విధంగా ప్రయాణించి భారతదేశం అంతా కూడా వర్షాన్ని సంభవింపజేస్తాయండి. కానీ ఇక్కడ మిస్ అవుతుంది ఏంటి అంటే తమిళనాడు రాష్ట్రం మిస్ అవుతుంది. తమిళనాడులో మరి ఈ నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షాలు కురవవు. ఓకే. మరి దేని ద్వారా కురుస్తాయంటే ఈశాన్య ఋతుపవనాలు. ఏవైతే ఈ నైరుతి ఋతుపవనాలు ఇలా వెళ్తాయో మళ్ళీ అవి తిరుగు ప్రయాణం చేస్తాయండి. తిరుగు ప్రయాణంలో ఈ విధంగా వచ్చి తమిళనాడు రాష్ట్రంలో విపరీతమైనటువంటి వర్షాలకు కారణమవుతాయి. ఓకేనా. కాబట్టి తమిళనాడులో నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షాలు సంభవించవు, కేవలం ఈశాన్య ఋతుపవనాల ద్వారా మాత్రమే సంభవిస్తాయి. ఓకేనా. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అందచేయడం జరుగుతుందండి. ఒకరోజు ఆర్పిఎఫ్, ఒకరోజు ఎస్ఎస్సి వాళ్ళకి. ఓకే, గమనించాలి. సో మీకు ఏమైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.